బిగ్ డేటాలో థర్డ్ యూనిట్ చూద్దాం. బిగ్ డేటా అనలిటిక్స్లో థర్డ్ యూనిట్ పేరు మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామింగ్. ప్రతి చాప్టర్ నోట్స్ కింద డిస్క్రిప్షన్ డ్రైవ్ లింక్లో ఉంటాయి. మన డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, అంటే ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఈ చాప్టర్లో మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామింగ్ ఇంట్రడక్షన్. మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామింగ్ అనేది ముందే చూసుకున్నాం సెకండ్ యూనిట్లో, అదే మళ్ళీ ఇంకోసారి రికాప్ చేసుకున్నాం. ఏం లేదు, యాక్చువల్గా ఇది ఏం చేస్తుంది, జాబ్ ట్రాకర్ ఏం చేస్తుంది అంటే బిగ్ టాస్క్ అయితే వస్తుంది, దాన్ని స్ప్లిట్ చేస్తుంది. స్ప్లిట్ చేసి ఈ టాస్క్ ట్రాకర్లకి పంపిస్తుంది. ఇప్పుడు ఈ టాస్క్ ట్రాకర్స్ అన్నీ ప్యారలల్గా పనిచేస్తాయి. సో అలా ప్యారలల్గా పనిచేసి ఎఫిషియన్సీ అవుట్పుట్ ఇవ్వడానికి మ్యాప్ రెడ్యూసే ప్యారలల్ ప్రాసెస్ చేయడానికి బ్యాక్ ఎండ్ ఇదే చూసుకుంటుంది అనమాట. ఇవన్నీ ప్యారలల్ ప్రాసెస్ చేసి అదే మళ్ళీ అవుట్పుట్ ఇచ్చేస్తుంది అనమాట పైనకి మళ్ళీ HDFSకి. ఇది ఎట్లా లిస్ట్ ఒకటేసారి ఇన్పుట్ తీసుకొని అన్నిటి ప్యారలల్ ప్రాసెస్ చేసి ఒకసారి అవుట్పుట్ ఇస్తుంది. లిస్ట్ LIST డేటా స్ట్రక్చర్స్లో లిస్ట్ ఉంటుంది కదా, లిస్ట్ పరంగా ఇన్పుట్ తీసుకుంటే లిస్ట్ పరంగా అవుట్పుట్ ఇస్తుంది అనమాట. ఇలా ఇది పనిచేస్తుంది, మ్యాప్ రెడ్యూస్ అట్లా పనిచేస్తుంది అనమాట. అది ఇక్కడ రాసిన మ్యాప్ రెడ్యూస్ అనేది ప్యారలల్ ప్రాసెసింగ్ ఫ్రేమ్వర్క్. ఇది గూగుల్ నుంచి డెవలప్ అయింది, అడోబ్లో ఇంప్లిమెంట్ చేశారు. ఇది ఏం చేస్తుంది, లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని ఎఫిషియెంట్గా డివైడ్ చేసి టాస్క్ని అవన్నీ మల్టిపుల్ నోట్స్ రన్ అయ్యి ప్యారలల్గా అవుట్పుట్ ఇస్తాయి. దీనికి ఉన్న కీ బెనిఫిట్స్ ఏంటి, స్కేలబిలిటీ ఉంది, అండ్ ఇట్స్ బెటర్ రేట్ ఆఫ్ డేటా. ఒకవేళ మనకి ఇంకా ఎక్కువ డేటా వస్తే ఈ నోట్స్ ఉన్నాయి చూసినాం, ఇవన్నీ నోట్స్, ఇవన్నీ స్లేవ్ నోట్స్, ఇవన్నీ మాస్టర్ నోడ్. ఈ స్లేవ్ నోట్స్ అన్నీ దీనికోసం పనిచేస్తాయి. సో ఈ నోట్స్ అన్ని మనం ఎంతవరకైనా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అనమాట. దాని స్కేలబిలిటీ ఫీచర్ ఉంది. ఇంకోటి ఫాల్ట్ టాలరెన్స్ ఏం చేస్తుందంటే ఒక్క ఫైల్ని 3 కాపీస్ వరకు చేస్తుంది అనమాట, F1 F2 F3. సో ఒక ఫైల్ కాపీ ఫెయిల్ అయినా మిగతా 2 కాపీలు ఉంటాయి కాబట్టి అవి మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళిపోతాయి. ఇదంతా సెకండ్ చాప్టర్లో ఇచ్చినాం, మళ్ళీ రికాప్ చేయాలి. అదే ఫాల్ట్ టాలరెన్స్ అంటుంది. ఒకవేళ ఒక కాపీ ఫెయిల్ అయినా మనకి ఇంకో కాపీ ఉంటుంది కాబట్టి అది తీసుకుంటుంది. బేసిక్గా డిఫాల్ట్గా 3 కాపీస్ ప్రతి కాపీకి ప్రొడ్యూస్ చేస్తుంది. దీన్ని మనం ఆ 3 కాపీస్ కాకుండా 7 కాపీస్ కూడా పెట్టుకోవచ్చు, అట్లా ఇష్టం అనొచ్చు. ఇంకా డేటా లొకాలిటీ మూవ్స్ కంప్యూటేషన్ టు ఓల్డ్ డేటా ఈజ్ స్టోర్డ్ వే డేటా స్టోర్. సో ఎక్కడ డేటా స్టోర్ అయినా అక్కడికి డేటా కంపాబిలిటీ లొకాలిటీ అనేది ఎక్కడ ఉందో దీనికి తెలుస్తుంది. డేటా నోడ్ దగ్గర నేమ్ నోడ్ దగ్గర దాని ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఏ డేటా ఎక్కడ ఉందో నేమ్ నోడ్ దగ్గర తెలుసు. ఓకే, ఇంకా ఆటోనమీ ఆఫ్ మ్యాప్ రెడ్యూస్ ఇప్పుడు చెప్పింది ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ రూపంగా రాసిన. ఫస్ట్ ఏంటిది, ఇన్పుట్ డేటా అనేది స్ప్లిట్ చేస్తుంది. ఎవరు, టాస్క్ ట్రాకర్ వచ్చిన బిగ్ డేటాని స్ప్లిట్ చేస్తుంది. లార్జ్ ఇన్పుట్ ఫైల్ని స్ప్లిట్ చేస్తుంది. డిఫాల్ట్గా 128 MB పర్ బ్లాక్ లాగా డివైడ్ చేస్తుంది. ఉందా, ఫస్ట్ ఎట్లుంటుంది అంటే ఇప్పుడు టాస్క్ చేసేటప్పుడు ఒక ఫైల్ .txt ఫైల్ ఉంటుంది, దాని లోపల ఇట్లా బ్లాక్స్ ఉంటాయి. ఒక్కొక్క బ్లాక్ డిఫాల్ట్గా 120 MB లెక్క 120 MB పర్ బ్లాక్ లెక్క డివైడ్ చేస్తుంది. డివైడ్ చేసి వీటికి ఇస్తుంది అనమాట. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటిది, ఆ డేటాని స్ప్లిట్ చేయాలి. సెకండ్ ఏమవుతుంది, మ్యాపర్ ఫేస్. ఈ మ్యాపర్ అనేది గేమ్లోకి దిగుతుంది. స్ప్లిట్ చేసిన డేటా చెప్పిన ఒక్కొక్క బ్లాక్ లెక్క స్ప్లిట్ చేసింది. అది స్ప్లిట్ చేసినాక అదండి టాస్క్ ట్రాకర్లకి ఇస్తుంది. ఆ టాస్క్ ట్రాకర్లు ఇచ్చినాక ఇవన్నీ ప్యారలల్గా ప్రాసెస్ అవుతుంది, అది మ్యాపర్ చూసుకుంటుంది. తర్వాత షఫుల్ అండ్ సార్ట్ పేజ్. మ్యాప్ అవుట్పుట్ ఈ సార్టెడ్ అండ్ గ్రూప్డ్ బై ద కీ. సో ఏ అవుట్పుట్స్ వచ్చినా అవన్నీ సార్ట్ అయ్యి ఆర్డర్ వైజ్ సార్ట్ చేసి మళ్ళీ ఒక గ్రూప్ కీ పరంగా గ్రూప్ అవుతాయి. తర్వాత రెడ్యూసర్ ఫేజ్. ఇక్కడ అయింది కదా, ఇవన్నిటిని మనము ప్రాసెస్ చేసినాం, దీని పని అయిపోయింది. ఇప్పుడు ఇవన్నిటిని మనం పైనకి ఇచ్చేయాలి. సో ఇవన్నీ ప్రాసెస్ చేసిన డేటాని అంతా అగ్రిగేట్ చేసి ఆ ఫైనల్ అవుట్పుట్ని పైనకు పంపించేసి, ఫైనల్ అవుట్పుట్ ఏంటిది 5th స్టెప్. ఇక ఫైనల్ అవుట్పుట్ అనేది HDFS ఉంటుంది, HDFSకి పైనకు పంపించేస్తాం. ఇట్లా ఉంటుంది అనమాట స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్.